ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మా యొక్క వీడియోలు ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా చూపిస్తుంది. ఈరోజు రాష్ట్రంలో అంటే దేశంలో ఒక రకమైన కేరళ లేవనెత్తిన అంశం పూర్తి వివాదంగా మారుతోంది. కేరళ ఒకవైపు తమను చిన్న రాష్ట్రాలను లేదా దక్షిణాది రాష్ట్రాలను ఒత్తిడికి గురి చేసే ప్రయత్నాలను కేంద్రం చేస్తోంది అంటూ ఆరోపిస్తోంది. దీని తగినట్లుగా కేరళకు మద్దతుగా కూడా కొన్ని రాష్ట్రాలు మాట్లాడుతూ ఉన్నాయి. అందులో అటు ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు, లేదా ఇటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ లాంటి రాష్ట్రాలు, అదేవిధంగా ఇంకొక వైపు పంజాబ్, ఇలాంటి రాష్ట్రాలు కేరళకు మద్దతుగా మాట్లాడుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ రాష్ట్రాలు ఆరోపిస్తున్న అంశము ఏమిటి అంటే, మేము స్వయం ప్రతిపత్తిగా మా రాష్ట్రాలను నిర్వహించడానికి ప్రభుత్వపరమైన, పాలనాపరమైన, సంక్షేమపరమైన అంశాలను నిర్వహించడానికి మేము సహజంగా రాష్ట్రాలకు కూడా సెక్షన్ 293 ప్రకారంగా మాకు హక్కులు ఉన్నాయి. ఆ యొక్క సెక్షన్ 293 రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా స్వయం ప్రతిపత్తి కలిగి మేము కూడా కొంత అప్పు సేకరించుకొని అభివృద్ధి పదంలో నడిపించుకోవచ్చు. అయితే కేరళకు మద్దతుగా కూడా ఈ రాష్ట్రాలు మాట్లాడుతూ ఉన్నాయి. తమ రాష్ట్రాల యొక్క ఏదైతే రాజ్యాంగం ద్వారా ఏర్పడిన రాష్ట్రాల సమాఖ్యకు ఇది విఘాతం కలిగించే అంశంగా కేరళ ఈ యొక్క అంశాన్ని వివాదంగా మారుస్తుంది. అయితే కేంద్రం కూడా తక్కువ తినలేదు ఇందులో. కేంద్రం కూడా మీకు ఏదైతే సెక్షన్ 293 రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులు ఏవైతే ఉన్నాయో అందులో సెక్షన్ 293 ప్రకారంగా, ఉపసెక్షను 3 ప్రకారంగా కేంద్రము రాష్ట్రాలు విపరీత ధోరణులకు వెళ్తున్నప్పుడు, గీత దాటి వెళ్తున్నప్పుడు దానికి ముక్కుతాడు వేసే హక్కు కేంద్రానికి కూడా ఉంది అని కేంద్రం వాదిస్తూ ఉంది. అయితే ఇటు కేరళ ఈ అంశాన్ని లేవనెత్తుతోంది. తాము తీసుకునే అప్పులకు కేంద్రము మేము ఇది అభివృద్ధి నిరోధకంగా మారుతుంది, మేము అభివృద్ధి కోసము కొంత అప్పు సేకరించదలిస్తే మేము అప్పు తీసుకొనకుండా, అంటే మాకు ఆర్థిక స్వేచ్ఛ లేకుండా కేంద్రం హరిస్తోంది. ఈ హరించడం వల్ల మా ప్రాంతం యొక్క అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది. మా అభివృద్ధిని కుంటుపరిచి కేంద్రం లాభపడాలని చూస్తోంది అంటూ కేరళ వాదిస్తోంది. కేంద్రం కూడా ఇందాకనే మనం చెప్పుకున్నాం, అదే సెక్షన్ సెక్షన్ 3 ద్వారా ముక్కుతాడు వేసే హక్కు కేంద్రానికి కూడా ఉందని కేంద్రం కూడా బలంగా మాట్లాడుతోంది. అసలు ఏం జరిగింది? మనం ఈ రెండు వివాదాలు ఇలా ఉండగా అసలు దాని లోతుల్లోకి వెళ్ళి మనం ఒక పరిశీలన చేద్దాం. ఇక్కడ కేంద్రాలు రాష్ట్రాల స్వయం సాధికారిత పరంగా పూర్తి హక్కులు ఉన్నాయి. ఏదైతే కొంత తమ రాష్ట్రాల అభివృద్ధి కొరకు అప్పులు, నిధులు లేదా సేకరించవచ్చు, వాటిని అభివృద్ధి పదంలో ఉపయోగించవచ్చు. దానికి రాష్ట్రాలకు ప్రత్యేకంగా హక్కులు ఉన్నాయి. దాన్ని వినియోగించుకునే హక్కు కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది ఇక్కడ. కానీ వచ్చిన చిక్కల్లా అయితే అందులో ఈ సెక్షన్ 293 ఉపసెక్షన్ 3 ద్వారా కేంద్రానికి హక్కు ఉంది. అదేవిధంగా రాష్ట్రాలు చేసే ఏదైతే అప్పులు ఉన్నాయో వారి యొక్క జీడిపి స్థూల ఆదాయంలో 25% మించకూడదు అనేది ఆనాడు రాష్ట్రాలు కలయికగా ఏర్పరచుకున్నప్పుడు పొందుపరుచుకున్న అంశం. ఎందుకంటే మరి 25% దాటితే మరి వచ్చిన ఆదాయం మొత్తము
ఒక 100 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అని అనుకున్నప్పుడు ఆ 100 రూపాయలు వడ్డీల రూపాన్నే పోయినప్పుడు ఇంకా అభివృద్ధి మాటకు అర్థం ఎక్కడిది అనేది ఇక్కడ కేంద్రం వాదన. ఒకసారి మనము ఇందులో చూద్దాం, ఏ రాష్ట్రము ఎంత అప్పు చేసింది, జీడిపి, జనాభా పరంగా, ఆదాయ పరంగా, అప్పుల పరంగా మనం ఒక స్థూలంగా నికర లెక్కల్లోకి అంటే 2024-25 అంశాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వ నివేదికల ఆధారంగానే మనం ఒక పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కేరళ ఆరోపిస్తున్న అంశం ఏంటంటే, మేము KIIFB మరియు పింఛన్ కంపెనీల ద్వారా తీసుకునే అప్పులను కూడా కేంద్రము అప్పుల్లో కలపండి అని చెప్పి బలంగా వాదిస్తోంది. ఇవి సంక్షేమ పథకాలకు ఉపయోగించే అప్పులు, వీటిని అభివృద్ధి ఖాతాలో మేము ఎలా లెక్కల్లో చూపిస్తాం, కానీ కేంద్రం దీనికోసం తీసుకున్న అప్పులను కూడా లెక్క చూపించాలంటూ మా యొక్క అప్పుల్లో కోత విధిస్తోంది. మేము 2025-26 సంవత్సరానికి గాను 12,560 కోట్లకు గాను అప్పు క్రెడిట్ తీసుకోవడానికి సంకల్పిస్తే కేంద్రం అందులో 5,920 కోట్లకు కోత విధించి మిగిలిన అప్పులు మాత్రమే సేకరించండి, అంతకు మించి దాటొద్దు అని మమ్మల్ని కత్తెర పెట్టింది. దీన్ని మేము ఎలా స్వాగతిస్తాం? మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము పూర్తి అప్పు సేకరించుకునేందుకు కేంద్రం సహకరించాలనేది ఇప్పుడు కేరళ వాదిస్తున్న అంశం. ఈ కేరళ KIIFB అంటే కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డు ద్వారా, అదేవిధంగా కేరళ పింఛన్ కంపెనీ అంటే కేరళ సోషల్ సెక్యూరిటీ పెన్షన్ లిమిటెడ్, ఈ 2 కంపెనీల ద్వారా అప్పులు తీసుకొని సోషల్ సెక్యూరిటీ అంటే పింఛన్లు ఇవ్వడము, ఇతరత్ర మౌలిక సదుపాయాలు కాకుండా తాయిలాలు ప్రకటించడం, పప్పు బెల్లాలు ప్రకటించడం లాంటి అంశాలు ఓట్ల కోసమో రాజకీయం కోసమో కావచ్చు. దాదాపు ఇవాళ రాజకీయాల్లో అన్ని రాష్ట్రాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా అదే రకమైన పంతాను అవలంబిస్తున్నాయి. ఒక రాష్ట్రంలో తమిళనాడులో ఒకప్పుడు జయలలిత టీవీలు, కలర్ టీవీలు, ఫ్రిడ్జ్లు, స్కూటీలు, బండ్లు, ల్యాప్టాప్లు ఏది పడితే అది మేము ఫ్రీగా ఇచ్చేస్తామని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. ఇవన్నీ ఎక్కడి నుంచి ఇస్తారు? ప్రజల కోసం ఏదైతే పన్నుల రూపేణా సేకరించిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల్లోంచే, వాళ్ళు ఏమి ఇంట్లో నుంచి ఇవ్వడం లేదు కదా, పన్నుల రూపేణా వచ్చిన డబ్బులను ఈ రకంగా పంచిపెట్టడం కూడా ఒక రకంగా స్వార్థ రాజకీయాలే. ఇక్కడ కూడా కేరళ అదే పని చేస్తోంది. అయితే సరే, సంక్షేమ పథకాల ద్వారా పేదలకు పన్నుల రూపేణా వచ్చిన డబ్బులను పంచుతోంది, అది ప్రజలకే అందుతున్నాయి అని అనుకుందాం. కానీ ఇక్కడ ఏదైనా ఒక అప్పును సేకరించినప్పుడు, ఒక 100 రూపాయల అప్పు మనం తీసుకున్నప్పుడు ఆ అప్పులో 25% ఎక్కువగా వడ్డీల రూపేణా వెళ్ళకూడదు అనేది, మించకూడదు, ఆదాయంలో మించకూడదు అనేది నిబంధన. ఎందుకంటే మరి వచ్చిన రూపాయి వచ్చినట్లే అప్పుల రూపాయన మిత్తికే వడ్డీల రూపాయన వెళ్ళిపోతే మిగతా అభివృద్ధి ఎలా జరుగుతుంది? మౌలిక సదుపాయాలు ఎలా జరుగుతాయి? రోడ్లు ఎలా వేస్తారు? భవనాలు ఎలా నిర్మిస్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా పెంపొందిస్తారు? రకరకాల ఎన్నో డెవలప్మెంట్ అవసరం పడతాయి. ఆ అవసరాలకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారనేది కేంద్రం వాదన. అయితే ఒకసారి ఇక్కడ మనం చూద్దాం, ఏ రాష్ట్రం ఎంత అప్పుల్లో మునిగిపోయింది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు కేరళ ఉదాహరణకు మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పులను చూపిస్తోంది. వాస్తవంగా మహారాష్ట్ర జనాభా వచ్చేసి 1286 కోట్ల జనాభాతో ఆదాయం 42.67 లక్షల కోట్ల భారీ ఆదాయాన్ని కలిగి ఉంది. కానీ వీరికి అప్పులు ఉన్నప్పటికీ, అంటే దాదాపుగా ఏదైతే ఇప్పుడు కేరళ వాదిస్తున్నట్టుగా అత్యధిక అప్పులు కనిపిస్తున్నప్పటికీ ఈ యొక్క జీడిపి అంటే ఆదాయంలో కేవలం 18.3 మాత్రమే వడ్డీల రూపేణా ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇక తమిళనాడుకు తీసుకున్నట్లయితే దాదాపు తమిళనాడు జనాభా 5 లక్షల చిల్లర, అందులో 31 లక్షల కోట్ల ఆదాయంతో దాదాపు 27.7 అప్పులను కలిగి ఉంది.
ఇక ఉత్తరప్రదేశ్ జనాభా 24 కోట్ల జనాభా ఉన్న ఈ రాష్ట్ర ఆదాయం 24,99 లక్షల కోట్లు కాగా అప్పులు 25% దాటి 32%కి చేరుకున్నాయి. ఇక మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లయితే తెలంగాణలో 3.9 లక్షల 3.9 కోట్ల జనాభాతో 16.50 లక్షల ఆదాయం ఉంది. అప్పులు 25% దాటి 28.1%గా అప్పుల వడ్డీ చెల్లింపులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆదాయము 15.89 లక్షల ఆదాయం కాగా అప్పుల శాతము 25% దాటి 33.3%కి చేరుకుంది. ఇక కేరళ విషయానికి వస్తే కేరళ విషయంలో 3.85 కోట్ల 3.85 కోట్ల జనాభా కేరళ రాష్ట్రం కలిగి ఉంది. ఆదాయపరంగా చూస్తున్నట్లయితే 12.56 లక్షల కోట్ల ఆదాయాన్ని కలిగి ఉంది. కానీ అప్పుల శాతం అత్యధికంగా భారతదేశం మొత్తంలోనే అత్యధికమైన అప్పుల రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కేరళ రాష్ట్రం. కేరళ 25% దాటి 38.33%కి దాని అప్పులు చేరుకున్నాయి. ఇక్కడ చూడండి, ఉన్న జనాభా తక్కువ, ఆదాయము తక్కువనే, కానీ అప్పులు విపరీతంగా దాదాపు జీడిపిలో దాని యొక్క ఆదాయంలో స్థూల ఆదాయంలో సంవత్సర ఆదాయంలో దాదాపు 38.56 అంటే ఇంచుమించు 40% వడ్డీల రూపాయన్నే ఆ ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ అంతటికి కారణం కూడా అది ప్రజలకే చెల్లించవచ్చు, ప్రజలకే చెందుతుండొచ్చు ఆ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో. కానీ రేపటి రోజున ఈ 40% దాటి 50-60% కూడా నియంత్రణ లేకుండా వెళ్ళిపోయినట్లయితే మరి మళ్ళీ ఎక్కడి నుంచి అప్పులు తెస్తారు, కేరళ రాష్ట్రాన్ని ఏ దేశానికి కట్టబెడతారు అనే విధంగా కేంద్రం వాదిస్తూ ఉంది. దీన్ని ప్రజలు కూడా గమనించాలి. ఏదైతే సంక్షేమ పథకాల పేరిట సామాన్యులకు ఏమీ అర్థం కాదు. సామాన్యులకు నాకు నెలకు 1000 రూపాయల పింఛన్ వస్తుందా, లేకపోతే 2000 వస్తున్నాయా, ఎలక్షన్లలో తను 2000 ఇస్తా అన్నాడు, ఆ పార్టీ 2000 ఇస్తా అన్నది, ఇంకో పార్టీ 3000 ఇస్తా అన్నది, ఇంకో పార్టీ 4000 ఇస్తా అన్నది, కాబట్టి 4000 ఇచ్చే పార్టీకి నేను ఓటేస్తాను, ఆ అధికారంలో కూర్చుండబెడతాను అంటే 4000 ఇక్కడి నుంచి తెచ్చిస్తారు. ఆ అప్పులు ఎలా కడుతుంది, అది లేకపోతే దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది అనేది స్థూలంగా అప్పటికప్పుడు అర్థం కాకున్నప్పటికీ భవిష్యత్తులో ధరలు విపరీతంగా పెరిగిపోయి ఆదాయం తగ్గిపోయి ప్రజలు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఇందులో మెండుగా ఉన్నాయి. ఉదాహరణ కనుక మనం తీసుకున్నట్లయితే వెనిజులా దేశంలో మనం ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే అక్కడి ప్రధానమంత్రి ఉచితాల పేరిట పంచి ఆఖరికత్తే ఆ దేశాన్ని పూర్తిగా కనీసం రూపాయి ఒక ఛాయ్ తాగాలంటే ఇంత కట్ట తీసుకపోతే తప్ప కనీసం ఒక ఛాయ్ తాగే అవకాశం లేకుండా అక్కడ ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. ఒక 10 రూపాయలు ఒక రొట్టె కోసం కూడా ఒక ప్రాస్టిట్యూట్ పని చేసే పరిస్థితికి అక్కడ ప్రజలు, మహిళలు దిగజారిపోయారు. అంటే ఇలాంటి ఉచిత సంక్షేమ పథకాలు పెట్టొచ్చు, కానీ అవి ఆర్థిక స్వావలంబన దిశగా స్వయం కృషిగా మనిషిని ఎదిగేలా పథకాలు ఉండాలనేది నేటి యువతరం మాట. జై హింద్, భారత్ మాతాకి జై.